Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. అసలు ఈ అవిభాజ్య కురు మహాసామ్రాజ్యమును ముక్కలు చెక్కలుగా చేయుట దేశమునకు శ్రేయస్కరమా? భిన్న భాషలతో, భిన్న సంస్కృతులతో, భిన్న నాగరికతలతో దేశము చిన్న భిన్నమైనతో ప్రజలకది సౌభాగ్యమా? ప్రజలందరూ ఐకమత్యముతో ఒకే కుటుంబముగా ఒకే పాలన కింద ఉండుట క్షేమము కాదా? ఒకటవ ఇల్లంటే జన్మలగ్నమే. అన్ని భావాలకు లగ్న భావం మగుటం లాంటిది. జాతకుడు జన్మించిన సమయము ఆ ప్రదేశమునందలి అక్షాంశ రేఖాంశములను పరిగణలోనికి తీసుకుని జన్మలగ్నము నిర్ణయించవలసి ఉంటుంది. జన్మలగ్నమే మొదటి భావంగా గ్రహించి ఆ తర్వాత వరుస క్రమంలో ద్వాదశ భావాలను అందుండు గ్రహములను నిర్ణయించాలి. అందువలన ఎవరి జాతక చక్రంలోనైనా లగ్న భావంగా పిలువబడే ఒకటవ ఇల్లే కీలకమైనది. జ్యోతిష శాస్త్రంలో 1, 5, 9 స్థానాలను కోణస్థానాలని, 1, 4, 7, 10 స్థానాలను కేంద్ర స్థానాలని అంటారు. కోణాలు ఆలోచన, కేంద్రాలు క్రియలు ఇవ్వగలవని పూర్వ పండితుల పరిశోధనాత్మక అభిప్రాయం. మరొక రకంగా చెప్పాలంటే కోణస్థానాలు అందుండు గ్రహాలు ప్రణాళికను రచిస్తుంటే కేంద్రాలు అందుండు గ్రహాలు క్రియకు పురికొల్పుతుంటాయని చెప్పాలి. లగ్నం అటు కోణస్థానంగా మరియు కేంద్ర స్థానంగా శాస్త్రం నిర్వచించినందున ఆలోచనతో కూడిన ప్రేరణ మరియు క్రియాశీలత రెండింటినీ ఇవ్వగల ఉభయతారక భావమని చెప్పాలి. జాతక చక్రంలో కేంద్ర కోణాధిపతులు మరియు కేంద్ర కోణాలలో గ్రహములే కీలకము. అంటే మొత్తం మీద చెప్పాలంటే లగ్నము అందుండు గ్రహములు మొత్తం జాతకాన్ని ప్రభావితం చేయగలవని చెప్పాలి. అదేవిధంగా చంద్రలగ్నం, రవి లగ్నం, నవాంశ లగ్నం తదనుగుణంగా భావాలు పరిశీలించాలి. జాతక ఫలితాలు చెప్పటానికి ఈ 4 విధముల లగ్న భావాలను పరిగణలోనికి తీసుకుంటారు. జననము మొదలు మొదటి 30 సంవత్సరాలు జన్మలగ్నము నుండి, తర్వాత 30 సంవత్సరాలు చంద్రలగ్నం నుండి, అటు తర్వాత 30 సంవత్సరాలు రవి లగ్నం నుండి, 90 సంవత్సరాలు నిండిన అనంతరం నవాంశ లగ్నం నుండి భావాలను పరిశీలించాలని పూర్వ పండితులైన కొందరి అభిప్రాయం. నేను వ్యక్తిగతంగా అన్ని లగ్నముల నుండి భావాలను పరిశీలించి ప్రాధాన్య క్రమం మాత్రం జన్మలగ్నం, చంద్రలగ్నం, రవి లగ్నం, నవాంశ లగ్నం ఒకదాని తర్వాత ఒకటి ప్రాధాన్యత ఇస్తున్నాను. లగ్నాధిపతిని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా పోలిక చెబుతుంటాను. ఎండి బలహీనుడైతే వివిధ శాఖాధిపతులు సమర్థులైనప్పటికీ ఎండికు లోబడి పనిచేసే సేవకులే కావున కంపెనీ అభివృద్ధికి నోచుకోక పతనావస్థకు చేరుకుంటుంది. అదే మేనేజింగ్ డైరెక్టర్ బలంగా ఉంటే వివిధ శాఖలు ఆయా శాఖాధిపతులు సవ్యంగా పనిచేయకపోయినా అన్ని విభాగాల పనితీరుపై పట్టు ఉన్న ఎండి తానే కంపెనీని వృద్ధిలోనికి తీసుకురాగలడు. ఒక జాతకానికి లగ్నాధిపతి కూడా కంపెనీకి ఎండి లాంటి వాడే. జన్మ నక్షత్రం అనుసరించి వివిధ మహర్దశల కాలములో జాతకులు అనేక విధములుగా పరిణితి చెంది ఫలితములు అనుభవించినప్పటికీ నేపథ్యములో లగ్నాధిపతి కీలక ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. లగ్న భావంలో జాతకుని శరీర పటుత్వం, ఎత్తు, రంగు, రూపం లాంటి భౌతిక విషయాలు, వ్యక్తిత్వము, అతని జీవితం ఉన్నతమైనదా సాధారణమైనదా అనే ముఖ్య విషయాలు, ఆరోగ్యం, బాల్యం, గుణ స్వభావాలు, బలం, బలహీనతలు, మంచి చెడులు, జాతకుల నివాసం, సంతోష దుఃఖాలు, ఇంకా కీర్తి, ప్రతిభ, పరపతి మొదలైన ముఖ్య కారకత్వాలు 1వ భావంలోనే ఉన్నాయి. జాతక బలంలో లగ్నాధిపతి బలం కీలకమైనది. లగ్న భావంలో శుభులున్నా, లగ్నాధిపతి శుభస్థానంలో ఉన్న, లగ్నాన్ని శుభులు చూచిన, లగ్నాధిపై శుభగ్రహ దృష్టి ఉన్న, లగ్నాధిపతి ఇతర కేంద్ర కోణాధిపతులతో కలిసి కేంద్ర కోణ స్థానాలలో ఎక్కడ ఉన్నా వారంతా యోగ జాతకులని చెప్పాలి. మరింత స్పష్టంగా చెప్పాలంటే
లగ్నాధిపతికి లగ్న భావానికి 4, 5, 7, 9, 10 భావాల సాహచర్యం జాతకుల ఉన్నతికి తోడ్పడుతుంది. అంటే చతుర్థాధిపతి, పంచమాధిపతి, సప్తమాధిపతి, భాగ్య రాజ్యాధిపతుల సాహచర్యం. అదేవిధంగా వర్గోత్తమ లగ్నం లేదా వర్గోత్తమ లగ్నాధిపతి వలన లగ్న భావం మరింత బలపడుతుంది. కేంద్ర కోణాధిపతుల కలయిక లగ్నంలో ఉంటే వారంతా అసాధారణ జాతకులని, అదృష్టవంతులని భాష్యం చెప్పాలి. నేను జ్యోతిష్యం నేర్చుకున్న తొలినాళ్లలో లగ్నాధిపతి 6, 8, 12 భావాలలో ఉంటే జాతకుడు వృద్ధిలోనికి రాడని, నీచ శత్రుక్షేత్రాలలో ఉంటే దుర్భరమైన జీవితం గడుపుతాడని చదువుకున్నాను. అదే విషయం చాలామంది జ్యోతిష్కులు చెప్పారు. కానీ అది పూర్తి నిజం కాదు, పూర్తి అబద్ధం కాదని తర్వాత కాలంలో తెలుసుకున్నాను. హితులారా, భయపెట్టే పాత సూత్రాలను, పాత భాషను మనసులో నుండి తుడిచివేయండి. లగ్నాధిపతి బ్రహ్మాండంగా ఉంటే వడ్డించిన విస్తరలాంటి జీవితం, ఇది బాగానే ఉంది. లగ్నాధిపతి బలహీనంగా ఉంటే వండుకుని వడ్డించుకోవాల్సిన జీవితం, ఇది కూడా బాగానే ఉంటుంది. నిజం చెప్పాలంటే తృప్తి అనే పదానికి అర్థం, అనుభూతి ఈ రెండవ రకం జాతకులకు మాత్రమే దొరికే వీలుందని మీ అందరికీ పరిశోధనాత్మక అనుభవ జ్ఞానంతో చెబుతున్నాను. ఒక్కోసారి లగ్నాధిపతి బలంగా లేకున్నా విక్రమాధిపతి, చతుర్థాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, దశమాధిపతి, గురువు, శుక్రుడు, చంద్రుడు, బుధుడు, రాహువు, కేతువు, ఎవరో ఒక భావాధిపతి, ఏదో ఒక గ్రహం ఖచ్చితంగా బలంగా ఉంటాయి. ఆ విధంగా మీకు ప్రత్యేక వ్యక్తిత్వం ఖచ్చితంగా ఉంటుంది. మరొక విషయం ఏమంటే, చిన్నతనంలో గణితంలో తీసివేతలు నేర్చుకునేటప్పుడు పక్క నుండి అప్పు తెచ్చుకోమని చెబుతారు. సజ్జన సాంగత్యం జ్ఞానానికే కాదు, ప్రతిభకు, సమర్థతకు, ప్రేమకు, సేవకు, సహకారానికి అన్నింటికీ ఉపయోగపడుతుంది. ఆత్మసాక్షిగా చెబుతున్నాను. ఈ భూమి మీద గ్రానైట్ గనులు, బంగారపు గనులే కాదు, ఉపాయాల గనులు, ఆ గనులకు దారి చూపే గనులు మన తెలుగు జాతిలో తక్కువ ఏమిటి? సాధన చేయమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. మనసుంటే మార్గం ఉంటుంది, ఓర్చుకుంటే ఓరుగల్లు వరంగల్లు అవుతుంది. ఇలాంటి స్ఫూర్తిదాయక సూక్తులెన్నో మన సాహిత్యంలో యువత పట్టించుకోవాలని ఎదురుచూపులు చూస్తున్నాయి. ఏది ఏమైనా లగ్నభావంగా పిలువబడే 1వ ఇల్లు సమగ్ర జీవిత దిక్సూసి అనేది నిర్ణయం. ఇప్పుడు లగ్న భావానికి సంబంధించిన సాధారణ ఫలిత సూత్రాలను పరిశీలిద్దాం. 1. లగ్నమందు రవి ఉన్న ఏళ్ల తెలివితేటలు, అసహనం, కార్యనిర్వహణ సామర్థ్యం, ఆలోచనాధిక్యత, నిబద్ధత, ఆరోగ్యము, సానుకూల దృక్పథము, సత్వగుణం, ఉత్సాహం, రాజసంతో కూడిన అహంకారం ఫలితాలుగా ఉంటాయి. 2. లగ్నమందు చంద్రుడున్న ఏళ్ల మంచి రూపము, స్థూలకాయము, శృంగారమందు ఆసక్తి, భోజన ప్రియత్వం, నిరంతర ప్రయాణాలుంటాయి. లగ్న చంద్రుడు శనితో కలిసి ఉన్న ఏళ్ల మానసిక ఆందోళన, చంచలమైన మనస్సు ఉంటుంది. లగ్నములో కుజ చంద్రుల కలయిక స్త్రీలకు అనారోగ్యం. లగ్నములో చంద్రరాహువులు కలిసి ఉండటం వలన చిత్త చాంచల్యం, హిస్టీరియా, డిప్రెషన్ మొదలైన మానసిక సమస్యలుంటాయి. లగ్నములో గురుచంద్రుల కలయిక వలన మానసిక వికాసం, విద్యా వినయాలు ఉంటాయి. చంద్రకేతువులు కలవటం వలన మానసిక భ్రాంతి, హిస్టీరియా మొదలైన లక్షణాలు ఉంటాయి. 3. లగ్నముందు కుజుడు ఉన్న ఏళ్ల రక్తదోషములు, ఉన్మాదము, అతివేడిమి, కోపతాపాలు, ధైర్యం, ఆత్మవిశ్వాసం, నిర్లక్ష్యం, స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, సుందరాకారం, ఆకర్షణతో కూడిన వ్యక్తిత్వం, కుటుంబ జీవితంలో కలహాలు, వెలితి ఉంటాయి. ప్రయాణాలలో ప్రమాదములకు అవకాశం, చిన్న చిన్న దెబ్బలు. 4. లగ్నముందు బుధుడు ఉన్న ఏళ్ల ఆరోగ్యవంతమైన బొద్దుగా ఉన్న శరీరం, బుద్ధి కుశలత,
నేర్పరితనం, లౌక్యం, మంచి సంభాషణ చతురత, సంగీత, సాహిత్య, గణిత, విద్యా ప్రావీణ్యత, దీర్ఘాయువు ఫలితాలుగా ఉంటాయి. వ్యంగ్యహాస్యం ప్రత్యేక నైపుణ్యం, జ్యోతిష్యం మీద ఆసక్తి, ప్రవేశము ఉంటాయి. శుక్రుడితో సంబంధం వలన కళా నైపుణ్యం, రవితో సంబంధం వలన పరిపాలనా దక్షత ఉంటాయి. లగ్న బుధునికి రాహుకేతువుల సంబంధం వలన న్యూరో సమస్యలుంటాయి. గొప్ప తెలివి, పరిస్థితులకు అనుగుణంగా మారే తత్వం ఉంటాయి. 5. లగ్నములో గురువు ఉన్న ఎళ్ళ ఆహ్లాదమైన ఆకర్షణతో కూడిన రూపము, దీర్ఘాయువు, జ్ఞానము, ఉన్నతి విద్య, ప్రతిభా పాండిత్యాలు, ధైర్యము, గౌరవ మర్యాదలు, సానుకూల దృక్పథం, వినయం, వివేకం, సాధు స్వభావం, నెమ్మదితనం, సంతోషంతో కూడిన సానుకూలత ఫలితాలుగా ఉంటాయి. లగ్నములో గురువు రాహువుతో కలిసి ఉంటే అనాచారం, భ్రష్టత్వం, దుష్ట సహవాసం, దురలవాట్లు దాపురిస్తాయి. పాపగ్రహ వీక్షణ కలయిక లేని ఎడ్ల అడ్వకేట్స్ గా, బ్యాంకర్స్ గా, ప్రొఫెసర్స్ గా, ట్రైనర్స్ గా, మంచి ఉపన్యాసకులుగా, నాయకులుగా రాణించగలరు. 6. లగ్నముందు శుక్రుడు అందాన్ని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, సృజనాత్మకతను, కళల పట్ల ఆసక్తి, అనురక్తి ఇవ్వగలడు. స్త్రీ వశీకరణ శక్తి ఉంటుంది. ఇదే విధంగా స్త్రీలకుంటే పురుషులు ఆకర్షితులవుతారు. వస్త్రాభరణాలు, పలు భాషల్లో ప్రవేశం, విద్యా, వాహనాలు, ఇళ్ళు, స్థిరాస్తులు ఉంటాయి. లగ్నం మకర, కుంభ, వృషభ, తుల, మిథున, కన్యలైతే గొప్ప అదృష్ట జాతకులని చెప్పాలి. ఆహ్లాదకరమైన సంతోషం కలిగించే భావోద్వేగాలుంటాయి. లగ్న శుక్రుడంటే నిత్య సంతోషిగా భావించాలి. గాయకులుగా, నటులుగా రాణిస్తారు. పూలు, పరిమళ ద్రవ్యాలు ఇష్టపడతారు. శీఘ్ర వివాహం, సుఖదాంపత్యం ఉంటాయి. 7. లగ్నమందు శని ఉన్న ఎళ్ళ రూపం నల్లగా, కళావిహీనంగా ఉంటుంది. నిర్దయ, డాబుసరి మాటలు, స్త్రీలోలత, శీలము లోపించుట ఫలితాలుగా ఉంటాయి. పాపగ్రహ వేదలు లేని ఎళ్ళ ఆశ్రిత జనం యొక్క సంక్షేమం కోసం పాటుపడతారు. ఆత్మవిశ్వాసం ధారాళంగా ఉంటుంది. మకర, కుంభ, వృషభ, తులా లగ్నాలైతే నైతికత, సంయమనం, క్రమశిక్షణ, ఉదారత మొదలైన ఉదాత్త లక్షణాలుంటాయి. ప్రజానాయకత్వం, పరిపాలన, రాజ్యాధికారం, పాండిత్యం, ధన సంపదలతో ప్రకాశిస్తారు. 8. లగ్నములో రాహు ఉన్న ఎళ్ళ పట్టుదల, మూర్ఖత్వం, మొండితనం, కుటిలత్వం, ధనాశ, స్త్రీలోలత, రోగములు, ధైర్య సాహసాలు, ధర్మహీనత, అనాచారం, కపటత్వం, అసాధారణ తెలివితేటలు లగ్న రాహు అనుకూల దాంపత్యానికి ఆటంకం. అయితే కన్యా లగ్నం, కర్కాటక లగ్నం, వృషభ లగ్నాలు రాహువుకు స్వక్షేత్రం, మూల త్రికోణం, ఉచ్చస్థానాలు కావున మంచి ఫలితాలు ఆశించవచ్చును. 9. లగ్నముందు కేతువు ఉన్న ఎళ్ళ చర్మరోగాలు, కళాకాంతి లేని శరీరం, చపలత్వం, అయోమయం, అసత్యం, అతీంద్రియ శక్తి ఫలితాలుగా ఉంటాయి. వైవాహిక జీవితం శుభప్రదంగా ఉండదు. కేతువుకు మీనం స్వక్షేత్రం, వృశ్చికం ఉచ్చ, ధనస్సు మూల త్రికోణాలైనందువలన మంచి ఫలితాలు ఆశించవచ్చును. 10. జన్మలగ్నము, రవి లగ్నము, చంద్రలగ్నము ఈ మూడింటి యొక్క బలము మరియు ఈ 3 లగ్నాలకు గల పరస్పర సంబంధం జాతకుల జీవితాలను ప్రభావితం చేయగలదు. 11. జన్మ నక్షత్రం జాతక పరిశీలనలో కీలకం. నక్షత్రాధిపతి లగ్నం నుండి కేంద్ర కోణాలలో ఉండటం వలన జాతకులు మంచి యోగాన్ని పొందగలరు. ముఖ్యంగా నక్షత్రాధిపతికి లగ్న, చతుర్థ, పంచమ, సప్తమ, భాగ్య, రాజ్యాధిపత్యం వచ్చిన ఎళ్ళ అట్టి జాతకము బాగుగా యోగించును. 12. లగ్నమునకు 2, 12 స్థానములందు శుభగ్రహములు మాత్రమే ఉన్న ఎళ్ళ గొప్ప ధన సంపదలు ప్రాప్తించగలవు. 13. వృషభ, తులా లగ్నములలో శుభగ్రహములు ఉన్న ఎళ్ళ పదవీ యోగం ప్రాప్తించును. 14. లగ్నాధిపతి లగ్నములో ఉన్న ఎళ్ళ స్వయం కృషితో అభివృద్ధి కాగలరు. స్వతంత్రాభిలాష ఎక్కువ. లగ్నాధిపతి లగ్నముందున్న జాతకులు ఇన్నర్ సర్కిల్స్లో మంచి పలుకుబడి కలిగి ఖ్యాతిని సంపాదిస్తారు. ఇతర గ్రహాల యొక్క బలాలను బట్టి కీర్తి నగర స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి వరకు వ్యాప్తి చెందుతుంది. 15.
లగ్నాధిపతి ధనభావంలో ఉంటే ధన సంపాదన బాగుంటుంది. మంచివారు, గుణవంతులు, దయార్ద్ర హృదయాలుగా పేరు ప్రతిష్టలుంటాయి. ఇది కుటుంబ స్థానం కూడా అయినందున లగ్నాధిపతి 2వ స్థానంలో ఉన్నవారికి భార్యాబిడ్డల మీద ఎక్కువ శ్రద్ధ కలిగి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు. ముందు చూపు ఎక్కువ. 16. లగ్నాధిపతి విక్రమ స్థానంలో ఉన్న ఎళ్ళ ధైర్య సాహస పరాక్రమాలు దండిగా ఉంటాయి. ధైర్యే సాహసే లక్ష్మి అనే నానుడి జ్యోతిష్యం నుండి పుట్టిన లోకోక్తిగా మరువవద్దు. మంచి సంపదలు కూడబెడతారు. ధనవంతుణ్ణే సమాజం ఏ కాలంలోనైనా గౌరవిస్తుంది. జనసాకారం సంపద పరస్పరాశ్రయాలు. జనసాకారం తృతీయ భావకారకత్వమే. ధైర్యం ఉంటే సహజంగానే తెలివి కూడా ఉంటుంది. దానితో పాటు సంతోషం ఉంటుంది. లగ్నాధిపతి తృతీయములో ఉంటే సింగర్స్గా కూడా రాణించే అవకాశం ఉంది. ఏది ఏమైనా విక్రమ భావంలో లగ్నాధిపతి జాతకానికే బలం. 17. లగ్నాధిపతి చతుర్థ కేంద్రంలో శుభయోగాన్నే ఇవ్వగలడు. చతుర్థాధిపతి బలంగా ఉంటే జాతకులు స్థిరాస్తులు సంపాదిస్తారు. మంచి ఇల్లు, వాహనాలు ఉంటాయి. స్నేహితులు, బంధుజనంతో సంతోషంగా ఉంటారు. లగ్నాధిపతి చతుర్థంలో ఉంటే ధనవంతులు, భాగ్యవంతులు, అదృష్టవంతులని చెప్పాలి. 18. లగ్నాధిపతి పంచమంలో శుభగ్రహ వీక్షణ ఉన్న ఎళ్ళ రాజ్యాధికారం అంటే మంత్రి పదవి లేదా సమానమైన హోదా ఉంటుంది. అధికారుల అండదండలుంటాయి. అధికార పార్టీ ఆశీస్సులు ఉంటాయి. బుద్ధిబలం, ధనబలం, పలుకుబడితో సమాజంలో గుర్తింపు కలిగి ఉంటారు. 19. లగ్నాధిపతి 6వ భావంలో ఆర్మీ ఉద్యోగాలకు, పోలీసు, అటవీ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలలో ఉద్యోగాలకు ఉపయుక్తంగా ఉంటుంది. రుణాలుంటే తీర్చగలుగుతారు. రోగాలుంటే మంచి చికిత్స పొందగలరు. శత్రువులుంటే నిర్మూలింపబడతారు. అంతేగాక ఫార్మా రంగంలో ఉద్యోగ వ్యాపారాలకు అనుకూల స్థానం. లగ్నాధిపతి 6వ ఇంట్లో ఉన్న జాతకులు మంచి సర్జన్లుగా రాణించిన సందర్భాలు ఉన్నాయి. 20. లగ్నాధిపతి సప్తమ స్థానంలో ఉన్న ఎళ్ళ ఉద్యోగ వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేస్తారని భావించవచ్చు. వైవాహిక జీవితం అనేక ఇతర విషయాలను బట్టి ఉంటుంది. విదేశీ ఉద్యోగ వ్యాపారాలుంటాయి. 21. లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉన్న ఎళ్ళ లగ్నములో శుభగ్రహం ఉన్న సందర్భాలలో ఏ రంగంలోనైనా శోధన, సాధన ఉంటాయని చెప్పాలి. అంతులేని ఉత్సాహం, విదేశాలలో ఉద్యోగ వ్యాపారాలు, తద్వారా సంపదలు, అనేక విషయాల పట్ల అవగాహన, ఆలోచనలు ఉంటాయి. 22. లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉండటం అంటే అదృష్ట జాతకులని చెప్పాలి. భాగ్యములో తండ్రి, ధార్మిక ప్రవర్తన, దివ్య దృష్టి, దయ, వివేకం, కీర్తి ప్రతిష్టలు, దానం, నాయకత్వం, దూర ప్రయాణాలు, ఉన్నత విద్య, ఉపాసన, పూర్వజన్మ పుణ్యం, దేవాలయ సందర్శన, పూజలు, ప్రార్థనలు మొదలైన మంచి కారకత్వాలు ఎన్నో ఉన్నాయి. అందువలన లగ్నాధిపతి భాగ్యములో ఉంటే లేదా భాగ్యాధిపతి లగ్నములో ఉన్న యోగజాతకులని చెప్పాలి. అందం, ఔశ్వర్యం, విద్య, వినయం, వక్త, ప్రవక్త, భార్యా పిల్లలు, మంచి కుటుంబం, వారసత్వపు ఆస్తులు, వారసత్వపు పాండిత్యం, పాపభీతి, ప్రతిభ, గుర్తింపు, గౌరవం, మర్యాద అన్ని సలక్షణాలతో గొప్ప యోగజాతకులుగా రాణిస్తారు. 23. లగ్నాధిపతి రాజ్యస్థానమైన 10వ స్థానంలో ఉన్న ఎళ్ళ స్వయం కృషితో ఉన్నత స్థితికి రాగలరు. వృత్తిలో గుర్తింపు, గౌరవం, పెద్దలచే సన్మానాలు ఉంటాయి. తమ రంగంలో అగ్రగాములుగా విజయం సాధిస్తారు. 24. లగ్నాధిపతి లాభంలో ఉండటం వలన వ్యాపారంలో ధనలాభాలు ఉంటాయి. అనేక విషయాలలో అభివృద్ధి, శ్రేయస్సు ఉంటాయి. ఆర్థిక ఇబ్బంది అనేది ఇట్టి జాతకునికి అనుభవంలోకి రానే రాదని చెప్పాలి. 25. లగ్నాధిపతి వ్యయములో ఉన్న ఎళ్ళ ఇతర భావాల బలం ఖచ్చితంగా పరిశీలించాలి. ఇది పాపస్థానం. ఇట్టి పాపస్థానంలో లగ్నాధిపతి కొన్ని నష్టాలను, కష్టాలను ఇవ్వగలడనే చెప్పాలి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. గురువుల దర్శన భాగ్యం కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన అభివృద్ధి చెందుతుంది. జ్ఞాన వైరాగ్యాలు అనుభూతి చెందుతారు. మంచి విషయాలకు కష్టార్జితాన్ని ఖర్చు చేస్తారు.
నిజమైన సంతోషానుభూతి చెందుతారు. ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.